హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. ఈ వీడియోలో మనం ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ 3 చూడబోతున్నాం. ఇక్కడ కూడా మళ్ళీ మనకు 40 క్వశ్చన్స్, ఎక్స్ట్రాడనరీ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. ప్రతిదానికి కూడా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అదేవిధంగా కష్టమైనటువంటి ఏదైనా వొకాబులరీ వస్తే దాని మీనింగ్స్ కూడా అందిస్తాం. మీరు కూడా వీటిని శ్రద్ధగా ఫాలో చేసుకుంటూ వీళ్ళైతే నోట్స్ రాసుకుంటూ మీకు అర్థమయ్యే విధంగా రివిజన్ చేసుకుంటూ పోతే మాత్రం అద్భుతమైనటువంటి రిజల్ట్ మనకు రావడం జరుగుతుంది. మరి చూద్దామా? నౌ కమ్ హియర్. సో ద ప్రిన్సిపాల్ హ్యాజ్ టు క్యారీ అవుట్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద హయ్యర్ అథారిటీస్. ద ప్రిన్సిపాల్ హ్యాజ్ టు క్యారీ అవుట్ అంటే ఏంటంటే క్యారీ అవుట్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద హయ్యర్ అథారిటీస్. మరి కాలేజ్ ప్రిన్సిపాల్ ఉంటారు, ఆయన హైయర్ అథారిటీస్ కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నాడు? క్యారీ అవుట్ టు ద ఆర్డర్స్ ఇష్యూడ్ అంటే హైయర్ అథారిటీస్ ఏమైతే ఆర్డర్స్ చేసినారో వాటి ప్రిన్సిపాల్ క్యారీ అవుట్ చేయడం జరుగుతూ ఉంది. మరి మీరు క్యారీ అవుట్ ఓబేనా అంటే ఓబే అంటే ఏమండి? రూల్స్ ఫాలో, ఓబే ద రూల్స్ అంటూ ఉంటాం. ట్రాఫిక్ రూల్స్ అంటే మనం దాన్ని అనుకరించాలా, దాన్ని ఫాలో కావాలి. కమ్యూనికేట్ అంటే మీ చెప్పడం. ఎగ్జిక్యూట్ అంటే దాన్ని అమలుపరచడం. దెన్ మోడిఫై అంటే మార్పులు చేర్పులు చేయడం. మరి చూడండి, కాలేజీ ప్రిన్సిపల్ అయిన ఆయన ఎవరైతే హయ్యర్ అథారిటీస్ ఉంటారో వాళ్ళు చెప్పిన దాన్ని ఖచ్చితంగా అతను అమలుపరచాలి. ఏం చేయాలా? అమలుపరచాలి. కాబట్టి ఎగ్జిక్యూట్ అంటాం. సో ఓబే అంటే ఏమి? ఓబే ద ట్రాఫిక్ రూల్స్ను పాటించు. కమ్యూనికేట్ అంటే జస్ట్ చెప్పడం. మోడిఫై అంటే మాడిఫై చేయడం కదా హైయర్ అథారిటీస్ను. ఇక్కడ కంపల్సరీగా హైయర్ అథారిటీస్ ఏమైతే చెప్పారో వాటిని నేను ఏం చేయాలి? ప్రిన్సిపల్ గారు అమలుపరచాలా. దాన్ని ఏమంటాం మనం? ఎగ్జిక్యూట్ అంటాం. సో దట్ మీన్స్ క్యారీ అవుట్ మీన్స్, సో క్యారీ అవుట్ మీన్స్ ఇంప్లిమెంట్ ఆర్ టు డూ ఆర్ కంప్లీట్ సంథింగ్. సో క్యారీ అవుట్ ఏ టాస్క్. సో క్యారీ అవుట్ ఏ టాస్క్ అంటే ఇచ్చిన పనిని అమలుపరచండి అని మీనింగ్లో మనం క్యారీ అవుట్ ఉపయోగించడం జరుగుతుంది. Now come to second one. The young engineer was hauled up for spilling the beans about the new project to the competitor. The young engineer was hauled up అంటున్నాడు అండి. ఏమన్నాడు? ఫార్ స్పిల్లింగ్ ద బీన్స్ అబౌట్ ద న్యూ ప్రాజెక్ట్ టు ద కాంపిటీటర్. సో కాంపిటీటర్ వచ్చేసి ఒక న్యూ ప్రాజెక్ట్ తయారు చేసినాడు. దాన్ని యంగ్ ఇంజనీర్ ఏం చేసినాడు? హాల్డ్ అప్ ఫర్ స్పిల్లింగ్ ద బీన్స్ అంటాడు. స్పిల్లింగ్ ద బీన్స్ అంటున్నాడు. ఎప్పుడు మీనింగ్ స్పిల్లింగ్ అంటే వెదజల్లడం. దేన్ని? బీన్స్ అని వెదజల్లినాడు. సో జనరల్గా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం ఏమేమి కొనుక్కుంటామని బ్యాగ్లో సీక్రెట్గా ఉంచుకుంటాం. ఆ బీన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ బయటకు తెచ్చేసి దాన్ని పలాంటి కొన్నాను అనేసి అన్నీ ఏం చేస్తాడు? స్పిల్ చేసినాడు రోడ్డు మీద. అంటే అందరికీ కనిపించే విధంగా ఓపెన్గా అని మీనింగ్లో మన స్పిల్లింగ్ ద బీన్స్ అని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. సప్రెసింగ్ ద ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ సప్రెస్ అంటే దాచడం. అట్లే హైడింగ్ ద డీటెయిల్స్ లోపలే హైడ్ చేయడం. రివీలింగ్ అంటే ఓపెన్ చేయడం. రివీలింగ్ ద ఇన్ఫర్మేషన్ ఓకే ఇండిస్క్రీట్లీ. సో ఇండిస్క్రీట్ అంటే విచక్షణ లేకోకుండా అంటే చెప్పకూడదు లేకోకుండా చెప్పడం. స్పాయిలింగ్ ద ప్లాన్స్ మన యొక్క ప్లాన్స్ను స్పాయిల్ చేయడం. సో స్పిల్లింగ్ ద బీన్స్ అంటే ఏమంటే చెప్పినాం కదా, మనం కూరగాయలకు వెళ్ళినప్పుడు బీన్స్ అనేది బ్యాగ్లో వేసుకుంటాం, ఎవరికి తెలియదు. అదే బయటకు వచ్చిన తర్వాత అన్ని వెదజల్లినాము అంటే ఏమర్థమేమి? అందరూ చూస్తున్నారు అంటే ఓపెన్ అంటే ఏమైతే సీక్రెట్ ఉందో ప్రాజెక్టు అవన్నీ కూడా అతను ఓపెన్గా చెప్పేసాడు అందరికీ. ఓకే. సో రివీలింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇండిస్క్రీట్లీ. ఓకే. తర్వాత ఏమైతే అది కానీలే అనేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ యొక్క ఇంజనీరు ఏం చేసినాడు? ఓపెన్ అప్ చేసినాడు. ఓకే. డిస్క్లోజ్ ఏ సీక్రెట్. ఏమైతే సీక్రెట్లు ఉంటాయో కంపెనీలో అవన్నీ కూడా ఓపెన్ అప్ చేసినాడు. రివీల్ సంథింగ్ ప్రీమెచ్యూర్లీ. ముందుగానే ఓకే మెచ్యూర్ లేకోకుండానే ఎటువంటి ఇబ్బంది లేకోకుండానే అన్ని కూడా ఓపెన్ అప్ చేసినాడు, అందరికి చెప్పినాడు అనే దాంట్లో ఉపయోగిస్తాం అన్నమాట. దెన్ ద గవర్నమెంట్ క్లెయిమ్స్ దట్ ఇండియన్ ఇండస్ట్రీ ఈజ్ ప్రోగ్రెసింగ్ బై లీప్స్ అండ్ బౌండ్స్. The government claims that Indian industry is progressing. సో గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది భారతదేశం యొక్క ఇండస్ట్రీ అనేది ప్రోగ్రెసింగ్ ఎట్లా ఉందంటే లీప్స్ అండ్ బౌండ్స్ లాగా ఉంది అంటున్నాడు. సో లీప్స్ అంటే ఏమన్నాం? సో లీప్స్ అంటే పెద్ద అడుగులు. అక్కడ మనకు తెలిసిపోద్ది. పెద్ద అడుగులు అంటే ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్గా ఉంది, ర్యాపిడ్గా ఉంది అని అర్థం. కాబట్టి ఇంటర్మీడియట్లీ, లీజర్లీ
అట్ ర్యాపిడ్ ప్లేస్, అట్ ర్యాపిడ్ పేస్, అట్ డిజైర్డ్ పేస్. కాబట్టి అట్ ఏ ర్యాపిడ్ పేస్, అట్ ఏ ర్యాపిడ్ పేస్. సో గ్రోత్ అనేది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతూ ఉందనేసి భారత ప్రభుత్వం తెలియజేసింది. దెన్ లేయింగ్ ఆఫ్ thousands of workers is inevitable under the new economic policy. So laying off, what is the meaning of laying off? So laying off of thousands of workers is inevitable under the new economic policy. So new economic policy వల్ల కంపెనీలోని వర్కర్స్ అందరూ కూడా లేయింగ్ ఆఫ్కి వెళ్ళిపోయినారు అంటున్నారు. సో మనం చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద కంపెనీస్, ఇన్ఫోసిస్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఎప్పుడైనా సరే వర్క్ లేనప్పుడు అక్కడ ఉండే కంపెనీలోని వర్కర్స్ను నిర్దాక్షిణ్యంగా బయట పంపిస్తూ ఉంటారు, ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా. సో లే ఆఫ్ అంటే ఏమంటే, సో కంపెనీలో అవసరం లేనప్పుడు తీసిపెట్టేయడం. సో దట్ ఈస్ కాల్డ్ మీనింగ్ ఆఫ్ ద లే ఆఫ్. ఓకే, సో ఉద్యోగుల తొలగింపు. ఎప్పుడైతే పని ఉండదో ఈ యొక్క పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయి, వాళ్ళని లే ఆఫ్ ప్రకటిస్తుంది, అంటే తీసివేస్తుంది అనమాట. ఓకే, సో లే ఆఫ్ మీన్స్ ద టెంపరరీ ఆర్ పర్మనెంట్ రిమూవల్ ఆఫ్ ఏ వర్కర్ ఫ్రమ్ హిజ్ ఆర్ హర్ జాబ్. సో అతను లేదా ఆమెను ఆ యొక్క జాబ్ నుంచి పర్మనెంట్గా లేదా టెంపరీగా తొలగిస్తే దాన్ని ఏమంటామంటే మనం లే ఆఫ్ ఉంటాం. ఓకే, సో డిస్మిసల్ ఫ్రమ్ ద, ఓకే ఏం చెప్తారు అక్కడ, సో డిస్మిసల్ ఫ్రమ్ ద జాబ్ ఆఫ్, ఇదే కదా. సో ఏం చేశారు, డిస్మిసల్ చేశారు, డిస్మిసల్ ఫ్రమ్ ద జాబ్ ఆఫ్, డిస్మిసల్ ఫ్రమ్ ద జాబ్ ఆఫ్. దెన్ when they were surrounded from all sides, the dacoits laid down their arms. When they were surrounded from all sides, వాళ్ళందరినీ కూడా చుట్టుముట్టినారు. ద డెకాయిట్స్ అంటే దొంగతనం చేసేవాళ్ళు, డెకాయిట్స్ అంటే దొంగతనం చేసేవాళ్ళు. లే డౌన్ దేర్ ఆర్మ్స్. సో ఇక డెకాయిట్స్ చుట్టూ అందరూ, డెకాయిట్స్ అందరూ కూడా చుట్టుముట్టినారు డెకాయిట్స్ను. అంటే పోలీస్ ఆర్మ్ కావచ్చు, ఏదైనా పర్సనల్ ఏదైనా కావచ్చు, వాళ్ళందరూ చుట్టుముట్టినారు. అప్పుడు ఏమవుతారు, డెకాయిట్స్ అందరూ కూడా సరెండర్ అవుతారా కదా, లొంగిపోతారా కదా. సో కాబట్టి లే డౌన్ దేర్ ఆర్మ్స్. ఆర్మ్స్ అంటే ఏమి, ఆయుధాలు అనుకోండి. ఏం చేసేవాళ్ళని పడేసినారు, వాళ్ళకి ఆయుధాలు పడేసినారు అంటే లొంగిపోతున్నారు అని అర్థం. ఓకే, ఇఫ్ సోల్జర్స్ ఆర్ లేయింగ్ డౌన్ దేర్ ఆర్మ్స్ దే స్టాప్ ఫైటింగ్ అండ్ గివ్ అప్ దేర్ వెపన్స్. ఒకవేళ సోల్జర్స్ అనేవాళ్ళు లే డౌన్ అయినంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫైట్ చేసడానికి ఫైటింగ్ను ఆపేసినారు. ఆఫ్ చేసి గివ్ అప్ అంటే వదిలేసి, ఏం వదిలేసినారు, దేర్ వెపన్స్. వాళ్ళ దగ్గర ఏమైతే ఆయుధాలు ఉన్నాయో అవన్నీ కూడా వదిలేసినారు. దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ laid down their arms, అంటే లొంగిపోవడం, తమ దగ్గర ఆయుధాలను వదిలేసి వెళ్ళిపోవడం, లొంగిపోవడం. ఓకే, put their arms on the ground, fought bravely, surrendered, became nervous. ఏమైనా వాళ్ళందరూ కూడా సరెండర్ కావడం జరిగింది, లొంగిపోయినారు. People who do not lay out their money carefully soon come to grief. People who do not lay out, ఇది ఇక్కడ ఉంది lay off అంటే ఏం చెప్పినాం, రిమూవల్ ద ఎంప్లాయీస్ ఫ్రమ్ ద కంపెనీ. ఇక్కడేమి లే అవుట్ దేర్ మనీ కేర్ఫుల్లీ, సూన్ కమ్ టు గ్రీఫ్. సూన్ కమ్ టు గ్రీఫ్ అంటే త్వరలోనే వాళ్ళు బాధలు ఎదుర్కొంటారు. అంటే ఎవరైతే ప్రజలు వాళ్ళ యొక్క మనీని వాళ్ళు కేర్ఫుల్గా మనీని ఖర్చు పెట్టలేదో, ఒకవేళ ఖర్చు పెట్టకపోయినట్లయితే ఫ్యూచర్లో వాళ్ళు ఖచ్చితంగా తొందరలోనే చాలా బాధలు పడతారు, కష్టాలకు వెళ్ళిపోతారు. సో దీని బట్టి మీనింగ్ ఆఫ్ లేఅవుట్ మీన్స్ టు అరేంజ్ ఇన్ ఏ ప్యాటర్న్ ఆర్ డిజైన్. ఒక క్రమ పద్ధతిలో డబ్బును ఖర్చు పెట్టుకోవాలా. సో డు నాట్ లే అంటే క్రమ పద్ధతిలో డబ్బును ఖర్చు పెట్టుకోకుండా ఉంటే అని అర్థం. ఇక్కడ లేఅవుట్ మీన్స్ ఎర్న్ మనీ, స్పెండా, డిస్ట్రిబ్యూటా, ప్రెజరా. సో ఎర్న్ చేయడం కాదు కదా. ఏం చెప్తాడు, పీపుల్ హూ డు నాట్ లే అవుట్ దేర్ మనీ కేర్ఫుల్లీ, వాళ్ళకి అమ్మడం జాగ్రత్తగా ఖర్చు పెట్టకపోతే సూన్ కమ్ టు గ్రీఫ్, తొందరలో వాళ్ళు కష్టాలు అనుభవిస్తారు. కాబట్టి ఎర్న్ సంపాదించడం, డిస్ట్రిబ్యూట్ పంచడం కాదు కదా, స్పెండ్. సో డబ్బును ఏం చేయడం, స్పెండ్ చేయకపోతే అంటే సరైన పద్ధతిలో డబ్బును ఖర్చు పెట్టకపోతే ఖచ్చితంగా వాళ్ళు బాధలు అనేది ఫ్యూచర్లో అనుభవిస్తారు తొందరలోనే. హ్యావింగ్ బాట్ ద హౌస్ దే డిసైడెడ్ టు గో ద హోల్ హాగ్ అండ్ బై ఆల్ ద ఫర్నిచర్ నీడెడ్. ఓకే, హ్యావింగ్ బాట్ ద హౌస్, ఇల్లు కొనుక్కుంటున్నారు. దే డిసైడ్ చేసుకోవడం ఏమని, టు గో ద హోల్ హాగ్ అండ్ బై ఆల్ ద ఫర్నిచర్ నీడ్. వాళ్ళకి ఏమైతే అవసరమైందో ఆ ఫర్నిచర్ అంతా కూడా కొనుక్కున్నారు. మరి టు గో ద హోల్ హాగ్ మీన్స్ టు లివ్ దేరా, టు డూ ఇన్ కంప్లీట్ ఇనా, టు
టు గో ఆల్ ద వేనా, టు గో ఇన్ ద ఫాగ్. మరి హాగ్ అంటే ఏమంటే అడవి పందిని. సో హాగ్ అంటే ఏమండి అడవి పందిని మనం హాగ్ అంటాం. సో టు గో ద హోల్ హాగ్ మీన్స్ టు డూ సంథింగ్ ఇన్ ఏ వెరీ త్రూ అండ్ కంప్లీట్ వే. టు డూ ఇట్ కంప్లీట్లీ, దాన్ని మనం పూర్తి చేయడం. అంటే వాళ్ళకి ఏవైతే అవసరమైతే ఉన్నాయో అవన్నీ కూడా కొత్తలు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళు అన్నీ కూడా సమకూర్చుకున్నారు. ఓకే, టు డూ ఇట్ కంప్లీట్లీ. ఓకే, టు లివ్ దేర్. ఓకే, టు డూ ఇట్ కంప్లీట్లీ, టు డూ ఇట్ కంప్లీట్లీ. దే ఓకే, హ్యావింగ్ బాట్ ద హౌస్ దే డిసైడెడ్ టు డూ కంప్లీట్లీ అండ్ బై ఆల్ ద ఫర్నిచర్ నీడెడ్. అంతా కదా. దెన్ ఎయిత్ వన్, దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ బ్యాడ్ బ్లడ్, దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ బ్యాడ్ బ్లడ్ బిట్వీన్ దెమ్. సో దేర్ ఇస్ వాళ్ళ ఇద్దరి మధ్య చాలా బ్యాడ్ బ్లడ్ ఉంది, వాళ్ళ మధ్య చాలా బ్యాడ్ బ్లడ్ ఉంది. సో గుర్తుంచుకోండి మిత్రమా, ఎప్పుడైనా సరే ఈ విధంగా బ్లడ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా అది నెగిటివ్ మీనింగ్ అయి ఉంటుంది. సో నెగిటివ్ మీనింగ్ అని ఉంటుంది. సో జలసీనా, ఫైటా, యాంగ్రీ ఫీలింగా, డిస్ట్రక్టా. సో దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ జలసీనా, లాట్ ఆఫ్ ఫైట్ బిట్వీన్ దమ్మా, లాట్ ఆఫ్ యాంగ్రీ ఫీలింగ్స్, లాట్ ఆఫ్ డిస్ట్రక్ట్ బిట్వీన్ దమ్మా. సో బ్యాడ్ బ్లడ్ వచ్చింది అనుకోండి, దాని మీనింగ్ ఏమంటే చాలా నెగిటివ్ మీనింగ్ అని అర్థం. ఇక్కడ యాంగ్రీ ఫీలింగ్స్, వాళ్ళిద్దరి మధ్య చాలా కోపాలు ఉన్నాయి. యాంగ్రీ ఫీలింగ్, బ్యాడ్ బ్లడ్, నా రక్తం ఉడుకుతుందిరా రే అంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా సరే మనం అనవసరంగా చికాకు పరిపిస్తూ ఉంటే, అనవసరం మనల్ని డిగ్రేడ్ చేస్తూ ఉంటే అంటాం, రే నువ్వు గమ్ముడు నా రక్తం మరిగిపోతుంది అంటాం. అంటే నాకు ఇంకా కోపం వస్తూ ఉంది, జాగ్రత్తగా ఉండు. కాబట్టి బ్యాడ్ బ్లడ్ అంటే నాకు రక్తం ఉడికిపోతూ ఉంది. ఓకే, దట్ మీన్స్ యాంగ్రీ ఫీలింగ్స్, యాంగ్రీ ఫీలింగ్స్. దెన్ ద విలేజ్ హెడ్ మ్యాన్ ప్రిటెండ్స్, ప్రిటెండ్స్ అంటే నటించడం. ద విలేజ్ హెడ్ మ్యాన్ ప్రిటెండ్స్, నటిస్తాడు ఏమని, టు బీ ఎ గుడ్ సెమారిటన్, టు బీ ఎ గుడ్ సెమారిటన్. ఒక గుడ్ సెమారిటన్ లాగా ఆ విలేజ్ మ్యాన్, ఆ విలేజ్లో హెడ్ నటిస్తున్నాడు. గుడ్ సెమారిటన్ పేర్లో ముందు మిత్రం మనకు గుడ్ అండ్ మంచోడు, సెమారిటన్. సో గుడ్ సెమారిటన్ ఎవరంటే రియల్లీ ఏ కైండ్ పర్సన్. ఏ వ్యక్తి అయితే ఇతరులకు సాయం చేస్తూ ఉంటాడో, హెల్ప్ చేస్తూ ఉంటాడో ఆ వ్యక్తిని మనం ఏమంటామంటే గుడ్ సెమారిటన్ అంటారు. అంటే ఆ యొక్క విలేజ్లో ఉన్న హెడ్ మ్యాన్ ఏం చేస్తుంటే నేను మంచోన్ని అని ప్రిటెండ్ చేస్తున్నాడు. గుడ్ సెమారిటన్, ఏ రిలీజియస్ పర్సన్, ఏ హెల్ప్ఫుల్ పర్సన్, ఏ సిటిజన్ ఆఫ్ సమారియా, ఏ లా అబైడింగ్ సిటిజన్, ఏ లా అబైడింగ్ సిటిజన్. చూడండి ఇక్కడ. సో ఏ హెల్ప్ఫుల్ పర్సన్, ఏం చెప్పినాం, రియల్లీ ఏ కైండ్ పర్సన్ అని అర్థం. సో గుడ్ సెమారిటన్ మీన్స్ రియల్లీ ఏ కైండ్ పర్సన్. కైండ్ పర్సన్ ఏమండి, ఏ హెల్ప్ఫుల్ పర్సనే కదా. ఎవరికైతే కైండ్నెస్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఇతరులకు హెల్ప్ చేస్తూ ఉంటారు. దెన్ ద బిలీగర్డ్, సో ద బిలీగర్డ్ పొలిటీషియన్ వాజ్ యాంగ్జియస్ అంటే కుతూహలం. సెట్ ద రికార్డ్ స్ట్రైట్, సెట్ ద రికార్డ్ స్ట్రైట్ అంటే అర్థం ఏమి. ఓకే, ద బిలీగర్డ్ పొలిటీషియన్ వాజ్ యాంగ్జియస్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ద మీనింగ్ ఆఫ్ బిలీగర్డ్. సో బి లీగ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో బి లీగ్, ఇయర్డ్ అంటే ఇంకా పాస్ట్, బిలీగర్డ్. ఓకే, సో ఇప్పుడు మనకి లీగ్ మ్యాచ్ జరుగుతూ ఉంటాయి. సో లీగ్ మ్యాచ్ ఎట్లుంటాయి, ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటాయి, దానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బిలీగర్డ్ మీన్స్ ఎక్స్పీరియన్సింగ్ ఏ లాట్ ఆఫ్ క్రిటిసిజం, అంటే అనేకమైనటువంటి క్రిటిసిజమ్స్ ఎదుర్కోవడంలో అతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ డిఫికల్టీస్, జనరల్గా పొలిటీషియన్స్ అందరూ కూడా చూడండి, గమనించండి, చాలామంది వాళ్ళ యొక్క సుదీర్ఘ చరిత్రలో అనేకమైనటువంటి విమర్శలు, అనేకమైనటువంటి బాధలు, జలకులడము, కేసులు పెట్టుకోవడాలు, ఒకరినొకరు విమర్శించుకోవడాలు జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి బిలీగర్డ్ మీన్స్ ఎక్స్పీరియన్సింగ్ ఏ లాట్ ఆఫ్ క్రిటిసిజమ్స్ అండ్ డిఫికల్టీస్. ఓకే, కాబట్టి ద బిలీగర్డ్ పొలిటీషియన్. సో పొలిటీషియన్ అంటేనే వాళ్ళకి అనేకమైన విమర్శలు ఉంటాయి, కష్టాలు కూడా ఉంటాయని వాజ్ యాంగ్జియస్ అంటే కుతూహలం కూడా ఏమని, టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్, టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్. సో సెట్ ద రికార్డ్ స్ట్రైట్ మీన్స్ టు ప్రొవైడ్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ సంథింగ్ దట్ పీపుల్ హ్యావ్ ఏ ఫాల్స్ అండర్స్టాండింగ్ ఆర్ ఐడియా అబౌట్. ఓకే, గివెన్ ఏ కరెక్ట్ అకౌంట్. సో ఆయన మీద చాలామందికి ఒక ఫాల్స్ అంటే ఫీలింగ్ ఉంది. సో దాన్ని కరెక్ట్ చేయాలనుకొని పొలిటీషియన్ ఆయన కుతూహలంగా ఉన్నాడు అని అర్థం. ఓకే, సో గివ్ యాన్ కరెక్ట్ అకౌంట్ ఆఫ్. సో సెట్ ద రికార్డ్ స్టేట్ మీన్స్ గివ్ ఏ కరెక్ట్ అకౌంట్ ఆఫ్. ద బస్ హ్యాడ్ ఏ క్లోజ్ షేవ్. మనకు క్లోజ్ షేవ్ అనే దానికి మనం బోర్డులో ఉంది, దానికి మీనింగ్ కనుక్కోవాలా.
యాజ్ ఇట్స్ డ్రైవర్ స్వియర్డ్ టు ద రైట్ ఏ స్ప్లిట్ సెకండ్ బిఫోర్ ద ఆన్ కమింగ్ ఎ ట్రక్ కుడ్ రన్ ఇన్ టు ఇట్. సో కొంచెం ఇబ్బందిగా ఉంది కదా, ఒకసారి చూడండి, తెలుగు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ద బస్ హ్యాడ్ క్లోజ్ షేవ్ హ్యాజ్ ఇట్స్ డ్రైవర్ స్వర్డ్ అనుకోండి, అంటే మీకు ఇష్టం వచ్చి అనుకోండి, స్వియర్డ్ అనుకోండి, లేకంటే స్వేర్డ్ అనుకోండి. టు ద రైట్ స్ప్లిట్ సెకండ్స్ బిఫోర్ ద ఆన్ కమింగ్ ట్రక్ కుడ్ రన్ ఇన్ టు ఇట్. సో రన్ ఇన్ టు ఇట్ అంటే ఇక్కడ ఏదో తెలిసిపోతుంది, ఏదో ఒక యాక్షన్ జరుగుతూ ఉంది అని నాకు తెలిసిపోతుంది, అదే కదా. క్లోజ్ ఇట్స్ డ్రైవర్ స్వేర్ టు ద రైట్ స్ప్లిట్ సెకండ్స్ బిఫోర్, క్షణాల్లో ఆన్ కమింగ్ ట్రక్ కుడ్ రన్ ఇన్ టు ఇట్ అంటే ఒక ట్రక్ ఎదురుగా వస్తూ ఉంది, ఏదో బస్సు పోతూ ఉంది. ఆ యొక్క సంఘటన ఇక్కడ మనకు వివరిస్తూ ఉన్నాడు. అంటే ఏదో రైట్ సైడ్ తిప్పినాడు, సెకండ్స్ తప్పించుకునింది మనకు తెలిసిపోయింది ఇప్పుడే. అంటే ఎదురుగా వచ్చిన ట్రక్కు ఇక్కడ బస్సు పోతూ ఉంది, రెండు గుద్దుకునే సమయంలో డ్రైవరు క్షణాల్లో తన యొక్క బస్సును స్టీరింగ్ సెకండ్స్ తిప్పేసి ఒక అతి పెద్ద ప్రమాదం నుంచి కాపాడ్డారు అనిపిస్తుంది అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ స్వేర్డ్ అంటే ఏమంటే మీనింగ్, స్వేర్డ్ మీన్స్ తిప్పాడు. దేన్ని తిప్పాడు? బస్సును తిప్పాడు. స్వేర్ అన్న డివియేట్, డిపార్ట్, డైవర్జ్. ఓకే, ఆల్ దీస్ మీన్స్ టు టర్న్ అసైడ్ ఫ్రమ్ ఏ స్ట్రైట్. ఇవన్నీ కూడా ఏంటంటే తిప్పడమే, జస్ట్ తప్పించుకోవడం అన్నాడు. స్వేర్డ్, డివియేట్ కావడం, డిపార్ట్, డైవర్జ్ ఇవన్నీ కూడా. ఓకే, నోన్ ఏమంటే సడన్ టర్న్ ఆఫ్ యువర్ పాత్ అంటే మనం పోయే దారిని టక్కున దారి మార్చడం. ఎందుకంటే అట్లా పోయామనుకోండి ట్రక్ గుద్దుకుంటుంది, అనేక మంది ప్రాణహాని జరిగే అవకాశం ఉంది కాబట్టి టక్కున తిప్పేసినాడు. సో రన్ ఇన్ టు మీన్స్ తప్పించుకోవడం. రన్ ఇన్ టు అంటే మనకు కావాల్సింది క్లోజ్ షో. ఏం చెప్పినాడు? డ్రైవర్ చాకచక్యంగా బస్సును చాలా తిప్పి పడేసినాడు రా అంటే తప్పించాడు, ప్రమాదాన్ని తప్పించాడు, క్షణాల్లో ప్రమాదం నుంచి తప్పించాడు అని చెప్పాడు. ఓకే, సో రన్ ఇన్ టు మీన్స్ కొలైడ్ విత్ సమ్వన్ ఆర్ సంథింగ్. సో రన్ ఇంటూ అంటే గుద్దుకోవడం. ఓకే, రన్ ఇంటూ అంటే గుద్దుకోవడం. సో క్లోజ్ షేవ్ అంటే తప్పించుకోవడం, రన్ అంటే కొలైడ్ అంటే గుద్దుకోవడం. ఓకే, క్లోజ్ షేవ్ మీన్స్ తుడిలో తప్పించుకోను. ఓకే, క్లోజ్ షేవ్ అంటే తుడిలో తప్పించుకోను. ఓకే, రన్ ఇంటూ అంటే కొలైడ్ అంటే గుద్దుకోవడం. సో క్లోజ్ షేవ్ మీన్స్ తుడిలో తప్పించుకోను. ఎదురుగా వస్తున్న ఒక ట్రక్ను గుద్దేలోపే బస్సు డ్రైవర్ బస్సు క్షణాల వ్యవధిలో కుడివైపుకి తెక్కి ఆ యొక్క గుద్దుకునే ఇన్సిడెంట్ను తప్పించాడు. ఓకే, సో రన్ ఇంటూ మీన్స్ కొలైడ్ విత్ సమ్వన్ ఆర్ సంథింగ్, గుద్దుకోవడం, మోదుకోవడం, యాక్సిడెంట్. ఓకే, సో క్లోజ్ షేవ్ అంటే ఏమండి క్షణాల్లో త్రుటిలో తప్పించుకోవడం. ప్రమాదము నాకు త్రుటిలో తప్పిందిరా అంటూ ఉంటాం మనం, ప్రమాదం త్రుటిలో తప్పింది అంటూ ఉంటాం. ఓకే, సీరియస్ యాక్సిడెంట్, క్లోజ్ కొల్లిషన్. ఓకే, కొల్లిషన్ అంటే ఏమండి కొల్లిషన్. సో కొల్లిషన్ అంటే అండర్స్టాండింగ్, కొల్లిషన్ అంటే గుద్దుకోవడం. ఓకే, న్యారో ఎస్కేప్. ఓకే, క్షణాల్లో ఎస్కేప్ అయింది. ఓకే, సో న్యారో ఎస్కేప్ ఇది రైట్ ఆన్సర్. దెన్ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్. సో ఫిట్స్ అంటే ఆగడం, స్టార్ట్ అంటే మూవ్ కావడం. ఆగుతుంది పోతుంది అంటే ఒక క్రమపద్ధతి లేకుండా పోతా ఉంది. స్లోలీ, కంటిన్యూవల్లీ, నాట్ రెగ్యులర్లీ, క్విక్లీ. సో ఆన్సర్ ఏమండి నాట్ రెగ్యులర్లీ. సో క్వశ్చన్ నెంబర్ 13. వెన్ ద ఇన్స్పెక్టర్ ఎంటర్డ్ ద క్లాస్, some of the students shook in their shoes. Understand the question? When the inspector entered the class, లోకి ఇన్స్పెక్టర్ ఎంటర్ అయినాడు అంటే మేబీ సే పోలీస్ ఇన్స్పెక్టర్ అనుకోండి. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ షుక్ ఇన్ దేర్ షూస్. సో కొందరు స్టూడెంట్స్ ఏం చేసినారంట? షుక్ ఇన్ దేర్ షూస్. షుక్ ఎట్లా పెట్టుకోండి, షూస్ని వదిలేసినారు. షూస్ వదిలేసి ఏం చేస్తారు? పారిపోతారు, అంతే కదా. పోలీస్ భయపడి పారిపోయినారు అని గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, షుక్ ఇన్ దేర్ షూస్ మీన్స్ షుక్ ఇన్ దేర్ షూస్ అన్నా, లేకుంటే షేక్ ఇన్ యువర్ షూస్ మీన్స్ టు బి వెరీ ఫ్రైటెన్డ్ ఆర్ నెర్వస్. ఎందుకంటే ఎందుకురా వచ్చినాడు పోలీసు కానీ ఇన్స్పెక్టరు అనేసి వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే భయపడిపోయినారు, నెర్వస్గా ఫీల్ అయిపోతున్నారు, వణుకుతున్నారు. షీ వాజ్ షేకింగ్ ఇన్ హర్ బోట్స్ ఆర్ షూస్. చూడండి ఇక్కడ షేకింగ్ ఇన్ హర్ బోట్స్ లేదా షేకింగ్ సమ్వన్ హర్ కావచ్చు, హిమ్ కావచ్చు, అదర్ పర్సన్. షేకింగ్ ఇన్ హర్ బోట్స్ లేదా షేకింగ్ ఇన్ హర్ షూస్ యాజ్ షీ వెయిటెడ్ ఫార్ ద డాక్టర్. డాక్టర్ కోసం ఎదురు చూస్తుంది. డాక్టర్ లేట్గా వచ్చాడు. ఆమెకి టెన్షన్ స్టార్ట్ అయిపోయింది, భయం స్టార్ట్ అయింది అని అర్థం. కాబట్టి
షూస్ను షేక్ చేస్తే భయంతో పారిపోవడం అని గుర్తుపెట్టుకుంటే మనకి ఇది గుర్తుంటుంది. ఓకే, సో షూస్ను ఏం చేస్తున్నాడు, షేక్ చేస్తే భయంతో పారిపోతాడు గుర్తుపెట్టుకుంటే అయిపోయాయి. ఓకే, సో షేక్ మీన్స్ అప్సెట్, ఎమోషనల్లీ ఆర్ ఫిజికల్లీ డిస్టర్బ్డ్ అనమాట. కాబట్టి స్టాంప్డ్ ఇన్ ద గ్రౌండ్ విత్ దేర్ షోస్ సైన్స్ ఆఫ్ యాంగరా, ట్రెంబుల్డ్ విత్ ఫియరా, స్టూడ్ అప్ టు శాల్యూటా. చూడకండి మిత్రమా ఏముందో. సో ట్రెంబుల్డ్ విత్ ఫియర్, ట్రెంబుల్ అంటే భయం, ట్రెంబుల్డ్ వణికిపోవడం, భయంతో వణికిపోయినారు. క్వశ్చన్ నెంబర్ 14. ఇన్ హై స్పిరిట్స్ బా హైలో ఉన్నారా, నాకేం పోరా హై. కాబట్టి వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. సో హై స్పిరిట్ ఇన్ హై స్పిరిట్స్ అంటేమండి వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. ఆల్ ద చిల్డ్రన్ వర్ ఇన్ హై స్పిరిట్స్. పిల్లలందరూ కూడా హై స్పిరిట్స్లో ఉన్నారు, పిల్లలందరూ కూడా హై స్పిరిట్లో ఉన్నారు. ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ద స్కూల్. సో లాస్ట్ రోజు ఇంక రేపు నుంచి ఏమొస్తాయి, నాకు హాలిడేస్ వస్తాయి. కాబట్టి పిల్లలందరూ కూడా ఎట్టున్నారు, ఆల్ ద చిల్డ్రన్ వర్ ఇన్ హై స్పిరిట్స్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ద స్కూల్. లాస్ట్ రోజు అందరూ కూడా చాలా హుషారుగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, ఎగ్జైటెడ్గా ఉన్నారు, హాలిడేస్ వస్తున్నాయి, ఇంటికి పోవచ్చని. కాబట్టి full of hope and enthusiasm, under tremendous stress, under the influence of liquor, mentally deranged. Okay, so deranged అంటే ఏమంటే మ్యాడ్ అని అర్థం, ఇన్సేన్ అని అర్థం. ఏది deranged means? సో deranged means mentally ఇన్సేన్ అని అర్థం. మనకు కలిసిందేమి ఇన్ హై స్పిరిట్స్ యొక్క మీనింగ్ మనకు కావాలా. ఓకే, ఫుల్ ఆఫ్ హోప్ అండ్ ఎంథూసియాజం, అందరూ కూడా చాలా హోప్స్తో చాలా ఉత్సాహంగా ఉన్నారు అని అర్థం. హీ అమేజ్డ్ హిజ్ వెల్త్ త్రూ షార్ప్ ప్రాక్టీసెస్. హీ అమేజ్డ్ అంటే ఏమంటే అమేజ్డ్ మీన్స్ పోగు చేయడం, కూడబెట్టడం. ఎటు కూడబెట్టినాడు, హిజ్ వెల్త్ త్రూ. హీ అమేజ్డ్ హిజ్ వెల్త్, అతను డబ్బులను కూడబెట్టినాడు త్రూ షార్ప్ ప్రాక్టీసెస్. షార్ప్ అంటే పదునైన పద్ధతులు. అతను పదునైన పద్ధతులతో అతను డబ్బునంతా కూడబెట్టినాడు. మనకు కావాల్సింది ఇప్పుడు షార్ప్ ప్రాక్టీసెస్ అని మీనింగ్ కావాలా. షార్ప్ ప్రాక్టీస్, ప్లీజ్ రిమెంబర్, షార్ప్ ప్రాక్టీస్ అన్నా, షార్ప్ డీలింగ్ అన్నా. ఓకే, షార్ప్ డీలింగ్ ఈజ్ ఎ పెజరేటివ్ ప్రేస్ టు డిస్క్రైబ్ స్నీకీ ఆర్ cunning behavior that is technically within the rules of the law but borders on being unethical. అంటే ఇది టెక్నికల్గా అయితే కన్నింగ్గా, కానీ పూర్తి కన్నింగ్ కాదు. అంటే లాల్లో ఉన్నటువంటి లొసుగులను, అంటే చట్టంలో ఉన్న లొసుగులను బేస్ చేసుకొని అక్రమ మార్గాలు సంపాదిస్తే దాన్ని ఏమంటామంటే మనం షార్ప్ ప్రాక్టీసెస్ అంటాం. లీగల్గా టెక్నికల్ చూస్తేనేమో అతను సంపాదించి కరెక్టే, కానీ చట్టంలో కొన్ని లొసుగులు ఉంటాయి కదా, ఆ యొక్క లొసుగుని బేస్ చేసుకొని ఇది డబ్బులు బాగా సంపాదించాడు. సో దాన్ని ఏమంటామంటే మనం షార్ప్ ప్రాక్టీసెస్ అంటాం. అదే చెప్పేది, ఈజ్ పెజరేటివ్ ప్రేస్ టు డిస్క్రైబ్ స్నీకీ ఆర్ కన్నింగ్ బిహేవియర్ దట్ టెక్నికల్లీ విత్ ఇన్ ది రూల్స్. టెక్నికల్ చూస్తే రూల్స్ ప్రకారమే ఉంటుంది, లా ప్రకారం ఉంటుంది, బట్ బార్డర్స్ ఆన్ బీయింగ్ అన్ఎథికల్. కానీ చూసినట్టు అది అన్ఎథికల్గా ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ షార్ప్ ప్రాక్టీసెస్. మరి చూడండి ఇక్కడ మీనింగ్, డిజానెస్ట్ మీన్సా, ఇల్లీగల్ మీన్సా, ఇంటెలిజెంట్ డెసిషన్సా, క్విక్ డెసిషన్సా? సో చెప్పండి ఇక్కడ. సో ఇంటెలిజెంట్ డెసిషన్స్ అంటే ఎక్కడ ఏ లొసుగులు ఉన్నాయి దాన్ని జాగ్రత్తగా గమనించి అతను డబ్బులు సంపాదించాడు. దాన్ని ఏమంటామంటే మనం షార్ప్ ప్రాక్టీసెస్ అంటాం. అంటే చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఆధారం చేసుకొని డబ్బులు బాగా సంపాదించాడు, డబ్బులు బాగా కూడబెట్టినాడు అని మీనింగ్లో మన ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. వెన్ ట్రేడ్ వాజ్ బ్రిస్క్ అంటే ఉత్సాహంగా ఉంది, ట్రేడ్ సెన్సెస్ బాగా ఉత్సాహంగా ఉంది. హీ వర్క్డ్ హార్డ్ అండ్ మేడ్ హిజ్ ఫార్చ్యూన్. He believes in making hay while the sun shines. Making hay while sun shines. Making hay అంటే కుప్ప. ఏ కుప్ప? గడ్డి కుప్ప. గడ్డి ఎప్పుడు? వైల్ ద సన్ షైన్స్, ఎండగా ఉన్నప్పుడే గడ్డిని ఆరేసుకోవాలా.
ఎండగా ఉన్నప్పుడే గడ్డిని ఆరబెట్టుకోవాలా. గడ్డి పచ్చిగా ఉంది, సో ఎండబెట్టినప్పుడు దాన్ని ఎండబెట్టుకొని దాన్ని వామిగా వేసుకొని ఫ్యూచర్ పర్పస్గా మన గేదెలకు వాడుకోవాలా. అంటే మనం ఎట్లా చెప్తామంటే, మన తెలుగు చెప్పాలంటే, మన అచ్చమైన తెలుగు చెప్పాలంటే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా. సో దీపం ఉంది, అప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలా. దీపం ఆరిపోయింది అనుకో, ఇంట్లో మబ్బు చీకటిగా ఏం చేయలేవు. దీపం ఉండగానే ఇంటిని ఎప్పుడైనా సరే మనం చక్కబెట్టుకోవాలా. సో మనకు ఛాన్స్ ఉన్నప్పుడే ఉద్యోగాలకు పోటీ పడాలా. ఛాన్స్ మిస్ అయిందనుకో తర్వాత ఏజ్ ఉండదు, చదివి ఓపిక మనకు రాదు. సో అందుకనే ఎప్పుడు ఏ వయసులో ఏది చేయాలనో అది చేయడం మనం నేర్చుకోవాలన్నమాట. కాబట్టి హే అంటే ఏమంటే ఎండుగడ్డి, అంటే సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడైతేనే గడ్డిని ఎండబెట్టుకోవాలా. సో సూర్యుడు ఎండ లేదనుకోండి, మనం ఎట్లా ఎండబెట్టుకోలేం, దాని నో యూజ్. అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతలో మేకింగ్ హే వైల్ సన్ షైన్స్ అంటాం. అంటే వెన్ ద ట్రేడ్ వాజ్ బ్రిస్క్, ట్రేడ్ అనేది అంటే సెన్సెస్ అనేది చాలా ఊపులో ఉంది. హీ వర్క్డ్ హార్డ్ అండ్ మేడ్ హిజ్ ఫార్చ్యూన్. సో అప్పుడు అతను చాలా కష్టపడుతున్నాడు, ఇంకా ఫ్యూచర్ కొరకు చాలా కష్టపడుతున్నాడు, ఇంకా బాగా సంపాదించుకోవాలా, ట్రేడ్ బాగా చేయాలనేసి. ఎందుకంటే అది ఏం నమ్ముతున్నాడు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా అనే నమ్మకంతో ఉన్నాడు కాబట్టి. ఓకే, టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ సిచ్యువేషన్ దట్ ఈస్ ఫేవరబుల్ టు దెమ్ వైల్ దే హ్యావ్ ద ఛాన్స్ టు మేక్ మ్యాక్సిమం యూజ్ ఆఫ్ గివెన్ ఆపర్చునిటీ. ఇప్పుడు మనకు అనేక రకాల పోస్ట్ పడినాయి అనుకోండి, ఎస్ఎస్సి, బ్యాంక్స్, రైల్వే పడినాయి అనుకోండి, రైల్వే. మనం ఏం చేయాలా, ఏ పోస్ట్ పడినా మనం ఏమైతే ప్రిపేర్ అయినామో దానికి అప్లై చేయాల్సిందే. అప్లై చేసి మన యొక్క జాబ్ మనం తెచ్చుకోవాలా. అంతేగాని నేను దీనికి ప్రిపేర్ అయినాను, అది నేను ప్రిపేర్ కాను, ఎగ్జామ్ రాయను, అది నాకు వద్దు అనుకునేవి అనుకో, తర్వాత రమ్మని కూడా రాదు. దీపం ఆరిపోయింది అనుకో, మళ్ళీ మనం ఏం చేయలేం. అందుకనే నీకు ఎప్పుడు ఏ అవకాశం అయితే ఉంటుందో, ప్రజెంట్ నీకు ఎటువంటి అవకాశం అయితే ఉంటుందో ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా అనే మీనింగ్లో చెప్పేదే మేకింగ్ హే వైల్ ద సన్ షైన్స్ అన్నమాట. దెన్ ది ఆఫీసర్ ఈజ్ ఫెడ్ అప్ విత్ ద కంప్లైంట్స్ మేడ్ అగైన్స్ట్ ద క్లర్క్. ద ఆఫీసర్ ఈజ్ ఫెడ్ అప్ అయినాడు ఎట్లా, విత్ ద కంప్లైంట్స్ మేడ్ అగైన్స్ట్ ద క్లర్క్. సో క్లర్క్ మీద అనేక కంప్లైంట్స్ వచ్చినాయి, అందులో ఆఫీసర్ ఏమన్నాడు, ఫెడప్, విసిగిపోయినాడు అని అర్థం. సో ఫెడప్ అంటే విసిగిపోయాడు. ద ఆఫీసర్ ఈజ్ ఫెడప్, ఆఫీసర్ విసిగిపోయినాడు. ఎందుకు, విత్ ద కంప్లైంట్స్ మేడ్ అగైన్స్ట్ ద క్లర్క్. సో క్లర్క్ మీద అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి, దానివల్ల ఆఫీసరు విసిగిపోయినాడు క్లర్క్ మీద. ఓకే, అన్నాయుడు, డిస్గస్టెడ్, ప్లీజ్డ్, సాటిస్ఫైడ్. సో సాటిస్ఫై అవుతాడా, సాటిస్ఫై కాడు కదా, మరి ఏమవుతాడు, అన్నాయుడు. అన్నాయుడు అంటే విసిగిపోయినాడు, అన్నాయుడు అంటే బోర్డు, అన్నాయుడు డిసప్పాయింటెడ్. ఓకే, దెన్ 18 ఏ వైట్ ఎలిఫెంట్. సో వైట్ ఎలిఫెంట్ చాలా తెల్లగా ఉంది, కానీ జనరల్ ఎలిఫెంట్ నల్లగా ఉంటుందా, గోధుమ రంగులో ఉంటుందా. కానీ ఇక తెల్లగా ఏం చేస్తుందంటే బాగా ఫుడ్ తింటుంది కానీ పని చేయదు. అంటే దాన్ని సాగడం దండగా, దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది, దాన్ని పోషించే భారం ఎక్కువ అవుతుంది, అంటే మన బర్డన్ అనమాట. ఏ రేర్ స్పీసీస్ ఆఫ్ ఎలిఫెంట్స్, ఎన్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్, ఏ కాస్ట్లీ బట్ యూజ్లెస్ పొజిషన్. ఓకే, ఏ కాస్ట్లీ బట్ యూజ్లెస్ పొజిషన్, చాలా కాస్ట్లీగా ఉంటుంది, దాన్ని పోషించాలంటే చాలా కష్టం. పొజిషన్ అంటే పోషించడం అని గుర్తుపెట్టుకోండి, దాన్ని పోషించాలా, దాన్ని సాకాలంటే చాలా కష్టంతో కూడుకున్నది. కాబట్టి వైట్ ఎలిఫెంట్ అంటే హెవీ బర్డన్ అని గుర్తుపెట్టుకోండి. దెన్ 19 ద ఇన్స్ అండ్ అవుట్స్, లోపల మరియు బయట. మనం ఏదైనా సరే ఒక వస్తువు నాన్న కానీ అమ్మ కానీ చెప్తారు, మరి చూడరా బైక్కి ఎక్కడ పెట్టండి చూడరా, లేదంటే కార్కి పెట్టండి చూడరా అంటాం. కొద్దిసేపు తర్వాత అమ్మ డాడీ కనపడలేదంటాడు, అరే లోపల బయట బాగా చూడరా, ఎక్కడ సైడ్ ఉంటే చూడరా, బాగా చూడరా, లోపల బయట చూడరా అంటాడు. అంటే ఏమని, లోపల బయట చూడు అంటే, సో ఇన్స్ అంటే లోపల, అవుట్స్ అంటే బయట. లోపల బయట బాగా చూడంటే కంప్లీట్గా థరోగా టోటల్గా ఇతుకు, అప్పుడు దొరుకుతుంది అది, అంతే అన్ని చోట్ల ఇతుకు అని అనడం అనమాట. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్, ఫుల్ డీటెయిల్స్, టాక్టికల్ మూవ్స్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ క్యారెక్టర్. చూడండి మిత్రమా, సో ఫుల్ డీటెయిల్స్ లోపల మరి బయట కంప్లీట్గా, టు డీటెయిల్డ్ ఆర్ కాంప్లికేటెడ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ సంథింగ్. ఓకే, బైక్కి కనపడలేదంటే అమ్మ నాన్న చెప్తారు, కంప్లీట్గా లోపల బయట ఎతుకు అంటారు. సో కాబట్టి ద డీటెయిల్డ్ ఆర్ కాంప్లికేటెడ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ సంథింగ్ ఈజ్ కాల్డ్ ఇన్స్ అండ్ అవుట్స్. ఇన్స్ అండ్ అవుట్స్. దెన్ as usual he is blowing his own trumpet. యాజ్ యూజువల్గా అంటే సాధారణంగానే వాడు బ్లోయింగ్ హిజ్ ఓన్ ట్రంపెట్. సో బ్లోయింగ్ అంటే బూదడం,
బ్లోయింగ్ అంటే ఊదడం. బెలూన్ ఏం చేస్తాం, బ్లో ఊదుతాం. ఏ ఊదుతాం అంటే ట్రంపెట్ అంటే సన్నాయి వాయిద్యం. సో పెళ్ళిళ్ళలో సన్నాయి ఊతారు కదా, దట్ ఈస్ కాల్డ్ ట్రంపెట్. సో గాలి వాయిద్యం దట్ ఈస్ మీనింగ్. అంటే గాలి వాయిద్యాన్ని వాడు సాధారణంగానే ఊదుతున్నాడు అంటే ఏమంటే జనరల్గానే వాడి గురించి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాడు. మళ్ళీ వాడు మామూలుగానే ఈరోజు వాడి గురించి ఓని పోడుకుంటూ ఉన్నాడు అంటే తన గురించి ఎక్కువ ఉన్నది లేనిది అన్నీ కూడా నేనే గొప్ప, నేను హీరోను అని చెప్పుకుంటూ ఉంటాడు. అంటే తన గురించి ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాడు. ఆ వ్యక్తిని ఏమంటామంటే మనం బ్లోయింగ్ హిజ్ ఓన్ ట్రంపెట్ అంటాం. ఓకే, సో బ్లో యువర్ ఓన్ ట్రంపెట్ అన్న, అంటే బ్లో యువర్ ఓన్ హార్న్ అంటే కొమ్ము, అది కూడా వాయిద్యమే కదా, పెద్ద కొమ్ము ఎన్నుకుంటుంది ఊతా పోతారు అనమాట. ఓకే, సో బ్లో యువర్ ఓన్ ట్రంపెట్ అన్న, అంటే బ్లో యువర్ ఓన్ హార్న్ అంటే కొమ్ముతో వాయిద్యం అన్న. యూ టెల్ పీపుల్ దట్ యు ఆర్ వెరీ క్లెవర్ ఆర్ సక్సెస్ఫుల్. ఓకే, యూ టెల్ పీపుల్ దట్ యు ఆర్ వెరీ క్లెవర్ ఆర్ సక్సెస్ఫుల్. ఇక్కడ ఏమంటే మనకు దీని మీనింగ్ ఏమంటే బ్లోయింగ్ యువర్ ఓన్ ట్రంపెట్ అంటే వాడు ఎక్కువ చెప్పుకుంటున్నాడు వాని గురించి, అంటే వాని గురించి ఎక్కువ చేసుకుంటున్నాడు. తనక అది ఇది అని చెప్పుకున్నాను అనమాట. నేను చాలా క్లెవర్ పీపుల్, నేను బాగా క్లెవర్ను, నేను బాగా సక్సెస్ఫుల్ అయినాను అని చెప్పుకుంటున్నాడు. సో కాబట్టి బ్లోయింగ్ యువర్ ఓన్ ట్రంపెట్ మీన్స్ సో ప్రైజింగ్ హిమ్సెల్ఫ్, తన గురించి తాను ఎక్కువగా పొగుడుకుంటున్నాడు, తన గురించి ఎక్కువగా పొగుడుకుంటూ ఉన్నాడు. ప్రైజింగ్ హిమ్సెల్ఫ్